ఇలా పెన్షన్లు 2000 4000 రూపాయలకు చేస్తామని, 4000 రూపాయల వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలు చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇలా దాదాపు 3 బడ్జెట్లు పెట్టేసిండ్రు. అంటే దాదాపు వాళ్ళు పెట్టే 5 బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటాయి, దాంట్లో 3 అయిపోయినాయి. అంటే దాదాపు ఇలా 60 నుంచి 65% బడ్జెట్ పెట్టేసిండ్రు. అంటే ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు, ఇప్పుడు పెడతా ఉన్నారు 3వ బడ్జెట్. అది గవర్నర్ ప్రసంగంలో కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఒక్క దగ్గర కూడా ఇలా రైతు భరోసా 15,000 రూపాయలు వేస్తామని రైతులకి చెప్పి ఇలా ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇప్పటిదాకా రైతు బంధు అనేది 3 పైసలు మిస్ చేసింది అని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు రైతు బంధు అయితే నేను వేసినా అది పోయిందా లేదా రైతులకి నాకు తెలియదు అంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక బాధ్యత కలిగా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎందుకు మా రైతులకి రైతు బంధు వేస్తలేరని మా తెలంగాణ రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.